నమస్తే, వెల్కమ్ టు వీరస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా మాజీ మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన అభిమానులు. ఆయన గృహం వద్ద కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పలువురు నేతలు, అభిమానులు. భీమేశ్వర స్వామి ఆలయంలో శరన్నవరాత్రి ముగింపు సందర్భంగా ఘనంగా జరిగిన అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించిన వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు. కాపు సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ప్రారంభించిన రావి వెంకటేశ్వరరావు. కాపు సేవా సమితి సభ్యులు చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమంటూ వెల్లడి. మాజీ మున్సిపల్ చైర్మన్ ఎన్టీఆర్ స్టేడియం నూతన వైస్ చైర్మన్ గా నియమితులైన యలవర్తి శ్రీనివాసరావు పుట్టినరోజు వేడుకలను ఆయన నివాసం వద్ద అభిమానులు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆంధ్ర రాష్ట్ర వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు యలవర్తి నివాసం వద్దకు చేరుకుని ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అభిమానులు గజమాలతో యలవర్తిని సత్కరించి ఆయనకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలువురు ప్రముఖులు మాట్లాడుతూ గుడివాడ పట్టణ అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన యలవర్తి శ్రీనివాసరావు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వారు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీకాంత్, మాజీ కౌన్సిలర్ చింతయ్య, వసంతవాడ పెద్ద దుర్గారావు, కృష్ణారావు మరియు వడ్డాది నాగరాజు, మిక్కిలినేని రమేష్, సాయన రాజేష్, జనసేన నాయకులు మధ్య శ్రీనివాసరావు మరియు పలువురు కూటమి నేతలు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు మాజీ మున్సిపల్ చైర్మన్, ప్రస్తుత స్టేడియం కమిటీ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు 18వ పుట్టినరోజు జరుపుకున్నందుకు 18 పోయి 19కి వెళ్తాం. చాలా సంతోషం. ఆయనకి మరిన్ని పుట్టినరోజు నిండు 100 ఏళ్లు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకున్నా. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. విష్ హ్యాపీ బర్త్డే తమ్ముడు. తమ్ముడు అంటే 18 19 అందరికీ నమస్కారం. ఈ రోజున గుడివాడ మాజీ మున్సిపల్ చైర్మన్, అలాగే నిన్న కొత్తగా ఎన్నికైన ఎన్టీఆర్ స్టేడియం వైస్ చైర్మన్ అయినటువంటి మా అన్నయ్య గారు యలవర్తి శ్రీనివాసరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున తెలియజేస్తూ, ఆయన నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలి, ఆల్రెడీ ఉన్నారు, ఇంకా ఉండాలని చెప్పి కోరుకుంటూ, మా అందరికీ కూడా ఆయన ఆశీస్సులు ఉండాలని చెప్పి, మీ యొక్క దారిలో మేము అందరం కూడా రాజకీయంగా ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ, మీరు అందరూ కూడా, మీ కుటుంబం అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ, హ్యాపీ బర్త్డే యలవర్తి శ్రీనివాసరావు గారు. అందరికీ నమస్కారం. ఈరోజు నాకు అత్యంత ఆత్మలు, మాజీ మున్సిపల్ చైర్మన్, నిన్నే స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ ఎన్నికైనటువంటి సోదరుడు యలవర్తి శ్రీనివాసరావు గారి జన్మదినం సందర్భంగా వారికి విశేష చెప్పడానికి వచ్చినటువంటి రావి వెంకటేశ్వర గారికి, శ్రీకాంత్ గారికి, సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ, మరి ఆయన ఎంతో గుడివాడ పురపాలక సంఘ చైర్మన్గా ఎనలేని సేవలు అందించి గుడివాడ పట్టణం మర్చిపోలేని విధంగా, ప్రజలు మర్చిపోలేని విధంగా మంచి మంచి రోడ్లు నిర్మించి గుడివాడ ప్రజల్లో ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి. మళ్ళీ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్గా రావటం, ఒక పరిపాలన దక్షత ఏ విధంగా ఉండాలో, పరిపాలన ఏ విధంగా చేయాలో అన్నీ తెలిసినటువంటి వ్యక్తి పురపాలక సంఘంలో చేసి చూపించి మళ్ళీ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్గా స్టేడియంని అంతర్జాతీయ లెవెల్లో తీసుకురావాలని చెప్పి మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో ఇంకా సంతోషంగా చేసుకోవాలని, వారికి భగవంతుడు ఆయుష్ ఆరోగ్యాలు ఇచ్చి మంచి ఆరోగ్యంతో ఇంకా ప్రజాసేవలో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సుదినం. ఎందుకంటే మా యలవర్తి గారి తమ్ముడు పుట్టినరోజు ప్లస్ నిన్న స్టేడియం కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయటం గుడివాడ ప్రజలకి చాలా సంతోషదగ్గ విషయం. ఎంతంత కొండంతై గుడివాడ సిటీకి కానీ నియోజకవర్గానికి కానీ ఆయన సేవలో ఎడవేళలా ఉంటూ మా జనసేన వైపు చల్లగా చూడాలని, ఆయన నీడలో, రావి గారి నీడలో
మా పార్టీ కూడా పెరగాలని కోరుకుంటున్నాం. జై జనసేన, జై తెలుగు. అందరికీ నమస్కారం. ముందుగా మా డైనమిక్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి రావెంకటేశ్వర గారికి, బుర్రగడ్డ శ్రీకాంత్ గారికి, వివిధ పెద్దలకి, పార్టీ ప్రముఖులకి, కార్యకర్త అందరూ కూడా ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి మాకు అత్యంత ఆప్తులు, మమ్మల్ని బాగా చాలా ఇష్టంగా అభిమానించే వ్యక్తి యలవర్తి శ్రీనివాసరావు. అలాగే శ్రీనివాసరావు కూడా మేము అదే విధంగా ఆయనతోనే ఉంటూ ఆయనతోనే ప్రయాణం చేస్తూ ఆయనకి వెళ్ళలేని పేరు ప్రఖ్యాతులు తెస్తామని చెప్పి, అలాగే పార్టీ కూడా పేరు ప్రఖ్యాతులు తెస్తామని చెప్పి తెలియజేస్తూ, ఇంకో విషయం ఎన్టీఆర్ స్టేడియం చైర్మన్గా ఎన్నికైనందుకు కూడా వారికి ధన్యవాదాలు తెలుపుతూ, మరి గుడివాడ నియోజకవర్గం రావి యలవర్తి మరి జనసేన ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా శరవేగంగా అభివృద్ధి పదంలో పరిగెత్తుద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. ఈరోజు చాలా మంచి రోజు. ఈరోజు మా గురువు గారు అయినటువంటి యలవర్తి శ్రీనివాసరావు గారి జన్మదినం వేడుకల్ని ఇక్కడ రావి గారి ఆధ్వర్యంలో యలవర్తి గారి ఇంటికాడ జరుపుకోవడం జరుగుతుంది. వారి యొక్క అభివృద్ధి గురించి గుడివాడ ప్రజలకి చెప్పనవసరం లేదు. అభివృద్ధి అంటేనే యలవర్తి గారు అంటేనే అభివృద్ధి. అదేవిధంగా ఇప్పుడు చైర్మన్ గా ఎన్టీఆర్ స్టేడియంకి ఎన్నికైన సందర్భంగా గుడివాడ ప్రజలందరికీ వారు ఇంకా మంచి సేవలు అందిస్తారని, వారి యొక్క నీడలో మేమందరం ఇంకా అభివృద్ధి చెంది రాజకీయాల్లో మంచి స్థానాలు మేము ఎదగాలని, వారి ఆశీస్సులు మాకు కావాలని ఈ వేదిక ప్రకారం కోరుకుంటున్నాను. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నాకు ఆశీస్సులు అందజేయడానికి వచ్చినటువంటి గౌరవనీయులు సోదరులు రావి వెంకటేశ్వరరావు, అట్లాగే సోదరుడు బుర్రగడ్డ శ్రీకాంత్ గారు, అట్లాగే మధ్య శ్రీనివాస్ గారు, నిర్చంతయ్య గారు, కాశీ మన వసంతవాడ దుర్గారావు గారు, అట్లాగే వేణు గారు, చాలా మంది పెద్దలు వచ్చారు. అన్ని పార్టీల నుంచి వచ్చారు. గుడివాడ పట్టణంలో నన్ను అభిమానించే ప్రతి ఒక్కరూ నాకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు చూస్తూ ఉంటే గుడివాడ శరవేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది. 5 నెలలు పూర్తయి 6వ నెలలో వచ్చింది ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఒక పక్క అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే నమ్మకానికి విలువలతో రాజకీయాలు చేయాలనేటువంటి సత్సంకల్పంతో వచ్చినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఇద్దరూ కలిసి ఈ రోజున రాష్ట్రాన్ని ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్తా ఉంటే, గుడివాడలో అనుభవజ్ఞుడైనటువంటి రాజకీయ నాయకుడు 20 ఏళ్లుగా 25 ఏళ్లుగా అలుపెరుగున పోరాటం చేస్తూ కొడాలి నాని మీద ఈ గుడివాడలో పార్టీని మరి ఈ విధంగా ఉంచినటువంటి సీనియర్ నాయకుడు రావి వెంకటేశ్వరరావు మరి సూచనలు సలహాలతో మరి రికార్డు స్థాయిలో 53,000 మెజారిటీతో గెలిచినటువంటి శాసనసభ్యుడు వెనుగళ్ల రాము గారు కూడా అదే స్థాయిలో గుడివాడిని అభివృద్ధి చెయ్యాలి అని చెప్పి ఆయన కూడా కంకణం కట్టుకున్నాడు. ఈ రోజున 25 ఏళ్లలో 20 ఏళ్లలో ఎప్పుడు చూడాల అసలు మన గుడివాడ వాయిస్ అసెంబ్లీలో వినపడతాం. గుడివాడ నుంచి ఏమి వెళ్ళి అంటే బూతులు వెళ్ళి అసెంబ్లీకి తప్పితే అభివృద్ధి ఏంటి, మా గుడివాడికి ఇది కావాలి, మా ప్రజలకి ఇబ్బందులు ఉన్నాయని చెప్పిన ఇది పోలేదు. మరి ఈ రోజున గుడివాడ వాయిస్ అసెంబ్లీలో ప్రతిధ్వనిస్తూ ఉంది శాసనసభ్యుడి ద్వారా. తప్పనిసరిగా మరి అటువంటి శాసనసభ్యుడు రావి గారి సహకారంతో మరి మేమందరం కూడా శ్రీకాంత్ గారు, నేను, లేకపోతే ఇతర మా నాయకులు అందరం కూడా మరి శాసనసభ్యుడు వెనుగళ్ల రాము గారు విన్నట్టుంది ఈ గుడివాడ పట్టణ ప్రజలకి మేము చేయాల్సినవి చాలా ఉన్నాయి. తప్పనిసరిగా అందరికీ కూడా అన్ని కార్యక్రమాలు చేసి 5 ఏళ్లలో శభాష్ అనిపించుకుంటామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరొకసారి నా పుట్టినరోజు సందర్భంగా నాకు అభినందనలు తెలియజేయడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రాజేంద్ర నగర్ బైపాస్ రోడ్లో నూతనంగా నిర్మించిన ఆర్కా హాస్పిటల్ను గుడివాడ శాసనసభ్యులు వెనుగళ్ల రాము ప్రారంభించడం జరిగింది. అభివృద్ధి చెందుతున్న గుడివాడలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ రావడం ఎంతో అభినందనీయమని ఆయన కొనియాడారు. మెరుగైన వైద్యం కోసం ఇప్పటివరకు విజయవాడ లేదా మచిలీపట్నం వెళ్లేవారని, కానీ ఇకపై గుడివాడలోని అన్ని రకాల రోగులకు వైద్యం అందించేలా గుడివాడలో హాస్పిటల్ను ప్రారంభించడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఉపాధ్యక్షులు యలవర్తి శ్రీనివాసరావు, మాజీ మంత్రివర్యులు పిన్నమనేని వెంకటేశ్వరరావు, పిన్నమనేని బాబుజీ మరియు పలువురు వైద్యులు పాల్గొనడం జరిగింది. ఈరోజు గుడివాడ
బైపాస్ రోడ్డు నైరా బ్యాంక్ పక్కన నైరా బంక్ పక్కన ఆర్కా హాస్పిటల్ ఈ రోజు ఓపెన్ చేయడం జరిగింది. మన డాక్టర్ అజయ్ రాజ్ గారిని స్టార్టెడ్ అంటే కొత్త హాస్పిటల్ పూర్తిగా కట్టి నీట్ గా అది చాలా చాలా హ్యాపీగా ఉంది చూస్తానికి. విత్ ఆల్ ఫెసిలిటీస్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యూ గైస్ హావ్ ఓపెన్డ్ ఇట్ హియర్. మేము ఇక్కడ గుడివాడ ప్రజలకి మీ సేవలు సదాకాలం ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఉన్నాం. అలాగే మంచిగా ఈ హాస్పిటల్ కూడా ప్రజాసేవలో అంకితం అయిపోయింది. మీతో పాటు మేము కూడా కలిసి నడుస్తాం. ఇలాంటి డాక్టర్స్ ఇక్కడ రావటం ఓపెన్ చేయడం కూడా చాలా హ్యాపీ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ రోజున బైపాస్ రోడ్లో గ్రాప్ నుంచి కొత్తగా హాస్పిటల్ ఏర్పాటు చేసి చాలా సంతోషం. వాళ్ళ మెరుగైన సేవలు గుడివాడ పట్టణ ప్రజలకి అందిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. అలాగే ఈ రోజున లేటెస్ట్ ఎక్విప్మెంట్స్తో నూతనంగా భవనం నిర్మించే సాధనతో ఎక్కడ కూడా గతంలో ఎప్పుడు కొత్త ఎక్విప్మెంట్స్ అట్లా ఇప్పుడు రాలేదు. వాళ్ళు మెరుగైన సేవలు ఐసీయూ కానీ ఆపరేషన్ థియేటర్స్ కానీ బ్రహ్మాండంగా చేశారు. విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు గుడివాడ బైపాస్ రోడ్లో ఆర్కా హాస్పిటల్స్ నూతనంగా భవనం నిర్మించి అన్ని ఫెసిలిటీస్తోనూ ఇంక్లూడింగ్ ఐసీసీయూతో సహా ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఆల్రెడీ అజయ్ రాజ్ గారు అట్లాగే ఎండోక్రైనాలజిస్ట్ అయినా మరి సూపర్ స్పెషాలిటీ చేసినటువంటి ఎండోక్రైనాలజిస్ట్ మన గుడివాడలో మొట్టమొదటి రావడం జరిగింది. అట్లాగే డాక్టర్ రోహిణి గారు జనరల్ ఫిజిషియన్. ఈ రోజున గుండెకి సంబంధించినటువంటి జబ్బులు ఏదొచ్చినా కూడా మనం విజయవాడ వెళ్ళాల్సినటువంటి పరిస్థితిలో అత్యుత్తమైన సేవలు ఆల్రెడీ 3-4 years నుంచి గుడివాడలో అందిస్తూ ఉన్నారు. ఈరోజు వాళ్ళ సొంత భవనం నిర్మాణం చేసుకుని ఈ రోజున మంచి హాస్పిటల్ అన్ని ఫెసిలిటీస్తో ఇంక్లూడింగ్ ఆపరేషన్ థియేటర్, ఐసీసీయూ, ఎవ్రీథింగ్ ఈ రోజున ప్రజలకి వైద్యం అందుబాటులో ఉండే విధంగా మన ప్రాంతం కానీ మన గుడివాడ పట్టణం కానీ అట్లాగే మన గుడివాడ పరిసర ప్రాంతాల్లో కానీ ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా విజయవాడ వెళ్ళే పరిస్థితి లేకుండా గుడివాడలోనే అన్ని రకాలైనటువంటి వైద్య సేవలు అందించే విధంగా ఈరోజు హాస్పిటల్ నిర్మాణం జరిగింది. ఇది ఈ రోజున శాసనసభ్యులు వెనుగంట రాము గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం జరిగింది. చక్కగా గుడివాడ ప్రజలు కానీ పరిసర ప్రాంత ప్రజలు కానీ వైద్య సేవల్ని మనకు అందుబాటులో ఉండే విధంగా గుడివాడ రాబోయే కాలంలో మన అమరావతి తర్వాత నెక్స్ట్ ప్లేస్ ఏదంటే గుడివాడే. ఖచ్చితంగా రాబోయే 5 ఏళ్లలో గుడివాడకి కనెక్టివిటీ కూడా చాలా పెరుగుతుంది. ప్రజలకి అన్ని రకాలైనటువంటి సేవలు గుడివాడ పట్టణంలోనే అందుబాటులో అయ్యే విధంగా ఈ రోజున ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషం. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈ రోజున డాక్టర్ అజయ్ రాజ్ గారు, రోహిణి గారు గుడివాడలోని డాక్టర్స్గా ప్రాక్టీస్ చేసి వాళ్ళ నూతన భవనంలోకి కొత్తగా హాస్పిటల్ కట్టుకొని ఇవాళ అత్యుత్తమంగా ఇవాళ హాస్పిటల్ ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషం. ముందు రోజుల్లో ఇటువంటి హాస్పిటల్ ఇంకా కూడా గుడివాడలో వస్తాయని వారి ప్రాక్టీస్ కూడా బాగుండాలని ఈ హాస్పిటల్ అంతా కూడా ఇక్కడ రాబోయే రోజుల్లో వాళ్ళకంతా మంచి జరగాలనుకుంటున్నాం. హాస్పిటల్ కొత్త బ్రాంచ్ ఓపెనింగ్ నా అభినందనలు. జస్ట్ 4 years బ్యాక్ స్టార్ట్ చేశారు అజయ్ రాజ్ గారు, రోహిణి గారు. ఈజ్ ద ఫస్ట్ సూపర్ స్పెషలిస్ట్ ఎండోక్రైనాలజీలో. వీళ్ళిద్దరూ చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. చాలా మంచి ఇది కూడా వచ్చింది. వీళ్ళ హాస్పిటల్ కొత్తగా ఇక్కడ షిఫ్ట్ అయ్యి మంచి ఫెసిలిటీతో స్టార్ట్ చేశారు. ఇదంతా బాగా జరగాలి. దేవుడు వీళ్ళని ఇంకా అత్యున్నతమైన స్థానాలను తీసుకెళ్లాలని కోరుకుంటూ రోజు నూతన ప్రాంగణంలోకి చేస్తున్నటువంటి అజయ్ రాజ్, రోహిణికి కంగ్రాచులేషన్. ఈ హాస్పిటల్ని నెక్స్ట్ లెవెల్ హాస్పిటల్ లాగా బిల్డప్ చేసి ఒక 25-30 years ప్లానింగ్తో చేసినట్లుగా ఉంది. అందువలన ఇవాళ ఈ అవసరం కూడా ఉన్నది ఈ టౌన్లో. చాలా కేసెస్ వాళ్ళకి మంచి పేరు వచ్చింది 3 yearsలో. మంచి ఫిజిషియన్గా మంచి ఎండోక్రైన్. నేను ఒకసారి అడిగాను, ఎండోక్రైనాలజిస్ట్ నేను గుడివాడ ఎందుకు వస్తున్నావు అన్న. ఇద్దరు నా కన్సల్టేషన్ రూమ్కి వచ్చినప్పుడు ఏంటి అదే అడిగితే గుడివాడ రావాలని ఉందండి మా ప్లేస్ కదా అని నేను చెప్పేసి ఆన్సర్ చెప్పారు. అప్పుడు నిజంగా వాళ్ళని అభినందిస్తున్నాం. ఈ సర్వీసెస్ గుడివాడ తీసుకురావడం, అట్లాగే స్వల్ప వ్యవధిలోనే ఇక్కడ మంచి ఫెసిలిటీస్ని క్రియేట్ చేసి మనం విజయవాడ లాంటిది ప్లేసెస్కి వెళ్లకుండా ఇక్కడే చాలా వరకు సమస్యలు మనం రెక్టిఫై చేయడానికి అనుగుణంగా ఒక 25 years అహెడ్ ఆలోచన చేసి కన్స్ట్రక్ట్ చేసినటువంటి వీరు దంపతులిద్దరికి కూడా నేను థ్యాంక్ యూ. నేను డాక్టర్ అజయ్ అండి. గుడివాడ
ప్రజలకి ఈరోజు మా నూతన భవనం ప్రారంభించడానికి విచ్చేసిన అతిరథ మహారథులకి, వెనుగండ్ల రాము గారికి, శాసనసభ్యులు మన రావి వెంకటేశ్వరరావు గారికి, ఎలవర్తి శ్రీనివాసరావు గారికి, మా డాక్టర్స్ మాగంటి శ్రీనివాస్ గారికి, పాలడుగు వెంకటరావు గారికి, అంతే పిన్నంనేని బాబుజీ గారికి కృతజ్ఞతలు. ఆ, ఈ భవనం మేము మెయిన్ గా నిర్మించడానికి కారణం ఏంటంటే, ఈ మెరుగైన వైద్య సేవలు మన గుడివాడ ప్రజలకి, పరిసర ప్రాంత ప్రజలకి అందజేయాలి. విజయవాడ లాంటి పెద్ద నగరాలకు వెళ్ళే అవసరం లేకుండా ఇక్కడే మెరుగైన వైద్యం అందించాలి తక్కువ కాస్ట్ లో అనే ఉద్దేశంతో ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ వెంటిలేటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి మా దగ్గర. మోడ్యులర్ ఓటీ ఉంది, ఒబేసిటీ క్లినిక్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాము, అండ్ అన్ని ల్యాబ్ టెస్ట్ అన్ని ఇన్ హౌసే చేసేలా ప్లాన్ చేస్తున్నాము. అండ్ మీరందరూ బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కాపు సేవా సమితి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూనే నేడు పూర్ణ సహాయ సహకారాలతో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ మరియు క్యాన్సర్ టెస్ట్ నిర్వహించడం అభినందనీయమని ఆంధ్ర రాష్ట్ర వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వర కొనియాడారు. కాపు కళ్యాణ మండపంలో నేడు కాపు సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన మెడికల్ క్యాంపును ఆయన ప్రారంభించడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ అనేక సేవా కార్యక్రమాలతో పాటు పేద ప్రజలకు వైద్య సదుపాయాలు అందించాలన్న ఉద్దేశంతో పూర్ణ సహాయ సహకారాలతో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని, ఇటువంటి సేవా కార్యక్రమాలను పేద ప్రజలు సద్వినియోగం చేసుకుని ఉచిత వైద్య సేవలు పొందాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీకాంత్, టీడీపీ నాయకులు వేణు, వ్యవస్థాపక అధ్యక్షులు రామకృష్ణ, అధ్యక్షులు నరహశెట్టి నరసింహారావు, కార్యదర్శి ఆత్మకూరు మల్లేశ్వర, కోశాధికారి రామారావు గాంధీ మరియు పలువురు కాపు సేవా సమితి నేతలు పాల్గొన్నారు. ఈరోజు ఉచిత మెగా శిబిరానికి వచ్చేసిన ముఖ్య అతిథులు, అదేవిధంగా కాపు సేవా సమితి ముఖ్య నాయకులు, సభ్యులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందుగా ఈరోజు పూర్ణ గారు సహకారంతోనే ఈ యొక్క మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం కాపు సేవా సమితి ద్వారా, అదేవిధంగా మణిపాల్ హాస్పిటల్స్ వాళ్ళ సౌజన్యంతో క్యాన్సర్ వ్యాన్ ఒకటి ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తున్నాను, ఎందుకంటే ఇది చాలా మంచిగా మెషిన్. అది కేవలం మనం చేసేది ఏమి లేదు, ఓన్లీ నిర్ధారించే పరికరం మాత్రం తప్ప దాని ఇనిషియల్ స్టేజెస్లో మనం ఐడెంటిఫై చేస్తే మిగతా వ్యాధులతో పాటు క్యాన్సర్ కూడా ఒకటే. దాని మీద భయపడవసరం, ఎందుకంటే ఇనిషియల్ స్టేజ్లో ఐడెంటిఫై అవ్వాలి. దానికోసం ఈ మహిళలకు ప్రత్యేకంగా మంచి అవకాశం, అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. ముందుగానే మనం జబ్బు రాకుండా తగు చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా మంచి ఆరోగ్యంగా మనం ఉంటాం. దాన్ని పాటించాల్సిన ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తూ, ఈ రోజున కాపు సేవా సమితి వారు ఏర్పాటు చేసిన మెగా శిబిరాన్ని సభ్యులందరూ కూడా అభినందిస్తూ, గుడివాడ నియోజక ప్రజలందరూ కూడా దీని యొక్క ప్రోగ్రామ్ని ఉపయోగించుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవుతున్నా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ రోజున కాపు సేవా సమితి గారి ఆధ్వర్యంలో, అలాగే నున్న పూర్ణచంద్రరావు గారి యొక్క తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఈ రోజున ఉచిత మెగా మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే క్యాన్సర్ స్క్రీనింగ్ యొక్క టెస్టులు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం కాపు సేవా సమితి వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో మమేకం అయ్యాలని చెప్పి ఇటువంటి సేవా సమితులన్నీ కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేయాలని చెప్పి కోరుకుంటూ మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు కాపు సేవా సమితి వారికి, అలాగే నున్న పూర్ణచంద్ర గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. సమితి తరపున ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి మెగా మెడికల్ క్యాంప్కి వచ్చేసినటువంటి పెద్దలు, మరి స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ రావి వెంకటేశ్వర గారికి, అదేవిధంగా గుడివాడ జనసేన ఇన్ఛార్జి బోరగడ్డ శ్రీకాంత్ గారికి, మరి వేణు గారికి, మరి పెద్దలు చెన్నకేశ్వర గారు, గాంధీ గారు, వీరందరి ఆధ్వర్యంలో ఈ రోజు జరుగుతున్నటువంటి మెగా మెడికల్ క్యాంప్కి మరి మణిపాల్ హాస్పిటల్ వారి తరఫున క్యాన్సర్ డిటెన్షన్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంది. అదేవిధంగా అను గ్రూప్ వాళ్ళు మిగతా మెడికల్ డిపార్ట్మెంట్ అన్ని కూడా ఇచ్చేసి ఈ రోజున గుడివాడలో సేవా సంస్థ తరఫున
మరి అనేక మందికి ఈ యొక్క వైద్య సేవలు అందించడానికి సేవా సమితి ముందుకెళ్తుంది. మరి అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని మరి తగిన విధంగా వారి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు కాపు సేవా సమితి నూతన కమిటీ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా రాజేంద్రరావు గారు, శ్రీకాంత్ గారు, మా ఫౌండర్ రామకృష్ణ గారు, రవి గారు, పూర్ణ గారు, మా ప్రెసిడెంట్ గారు ప్రసాద్ గారు అందరూ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి నెల ఒక కార్యక్రమం చేయాలని నా కోరిక. అట్లాగే అందరూ సహకరించి దీన్ని ఇప్పుడు క్యాన్సర్ మణిపాల్ హాస్పిటల్ నుంచి క్యాన్సర్ చికిత్స చెకింగ్ దీనికోసం వ్యాన్ వచ్చింది. ప్రతి నెల ఒకసారి పెట్టి లేడీస్కి బాగా ఉపయోగపడుద్దని ఆశిస్తున్నాం. అట్లాగే బీపీ షుగర్కి అందరూ చూసుకుని కాపు సేవా సమితి పెట్టినందుకు అందరూ చూసి హ్యాపీగా ఉండాలని నా కోరిక. వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమాల్లోనే భాగంగా ఈరోజు ఎన్నో కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. అయితే ఇవాళ ఈ వైద్య శిబిరాన్ని గురించి చెప్పాల్సి వస్తే ముఖ్యంగా మొన్న మేము కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకున్నప్పుడు మొన్న పూర్ణచంద్రరావు గారు మా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఈ వైద్య శిబిరానికి స్పాన్సర్ చేయడానికి ముందుకు వచ్చారు. ఆ సందర్భంగా ఇది మెగా వైద్య శిబిరంగా మార్చడానికి మా వంతుగా కూడా కాపు సేవా సమితి నుంచి కూడా కొంత ఖర్చు చేసి ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించాలని అది పనిచేయదండి మేము ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఈ వైద్య శిబిరానికి ముఖ్యంగా మణిపాల్ హాస్పిటల్ వారిచే క్యాన్సర్ చికిత్సలు, అదేవిధంగా అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ వారిచే గుండె కానీ, బీపీ కానీ, షుగర్ కానీ, తర్వాత 2D ఎకో, గుండె సంబంధిత న్యూరాలజీ, ఆర్థోపెడిక్ ఇవన్నీ కూడా వాళ్ళ వైద్య సేవలు అందించడానికి ఇక్కడికి వచ్చేసారు. వారందరికీ కూడా మా కాపు సేవా సమితి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. అలంకరించే పెద్దలందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ క్యాన్సర్ హాస్పిటల్ పెట్టడానికి కారణం మా మిసెస్ క్యాన్సర్తోనే చనిపోయింది. దానికి ఆ రోజుల్లో రావి వెంకటేశ్వరరావు గారు ₹1,00,000 శాంక్షన్ చేశారు. ఆ శాంక్షన్ అయ్యి వచ్చేవాడికి ఇప్పుడు చనిపోయింది. చనిపోయిన తర్వాత వచ్చి డబ్బులు తీసుకెళ్ళమంటే నాకు వద్దనేసి అక్కడే ఇచ్చాను. ఆ రోజు రావి వెంకటేశ్వరరావు గారు ఎవరో నాకు తెలియదు, కానీ ఒక పెద్ద మనిషి తీసుకెళ్ళి ఇస్తే రావి వెంకటేశ్వరరావు గారు ఆ రోజు ఏమన్నాడంటే, ఒక లెటర్ ఇస్తే ఆ లెటర్ని ఆ ఇచ్చేవాళ్ళకి ఎవరైతే ఆ లెటర్ ఇచ్చారో ఆ లెటర్ని తీసుకెళ్ళి సద్వినియోగం చేసే లెక్కనైతేనే లెటర్ తీసుకోండి, లేదని ఆ రోజు స్వయంగా చెప్పారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. అది ఇప్పటికీ నా మనసులో రావి వెంకటేశ్వరరావు గారి మీద అభిమానం, అంటే దాని గురించే నాకు ఇప్పుడు కూడా అభిమానం ఇప్పటికీ పోలా రావి వెంకటేశ్వరరావు గారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే, మా కుటుంబంలోనే 5 క్యాన్సర్ వచ్చింది. మా నాన్నగారికి, మా అన్నయ్యకి, మా చెల్లికి, నా భార్యకి, మళ్ళీ మా తమ్ముడికి. దాని గురించి మీరు క్యాన్సర్ గురించి ఏమీ భయపడద్దు, బాధపడద్దు. మొదటి దశలో ఉంటే దేనినైనా సరే నివారించవచ్చు అని ఇప్పుడు వైద్య శాస్త్రం చెబుతుంది. మీరు అపోహపడిపోయి చెకింగ్ చేసుకుంటే ఏదో అయిపోతాము, ఇదైపోతామని ఎవరూ కూడా భయపడాల్సిన పని లేదు. దయచేసి అందరూ ఈ క్యాన్సర్ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. భీమేశ్వర స్వామి వారి దేవస్థానంలో దేవి నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ముగిసిన సందర్భంగా నేడు అంగరంగ వైభవంగా వేలాది మంది భక్తులకు అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్ర రాష్ట్ర వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, ఎన్టీఆర్ స్టేడియం నూతన కమిటీ వైస్ ప్రెసిడెంట్ ఎలవతి శ్రీనివాసరావు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించి వేలాది మంది భక్తులకు ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో సంతోషకరంగా ఉందని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వేణుగోపాలరావు మరియు పలువురు కూటమి నేతలు పాల్గొన్నారు.
అన్న సమాధాన కార్యక్రమం జరుగుతున్నది. శ్రీ రావి వెంకటేశ్వరరావు గారు, కనమర్తి శ్రీనివాసరావు గారు, గోరగంట శ్రీకాంత్ గారు, రాజేష్ గారు, వీరందరూ కూడా స్వామివారి ప్రసాదాన్ని ప్రజలకు వితరణ చేస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషం. భీమేశ్వర ఆలయంలో ఈ రోజున కార్తీక సంబరాధన కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషం. భక్తులందరూ కూడా వచ్చి ఆశీర్వదించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా. ఈ రాబోయే రోజుల్లో గుడివాడ పట్టణ ప్రజలకి ఈ భగవంతుడు కనకదుర్గ తల్లి జీవించి మంచి ఆరోగ్యంతో ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో ఈ పట్టణం ముందుకెళ్ళాలి. ఆ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లవేళ ప్రజలను ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరినీ కూడా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఎవరైతే ఆర్గనైజేషన్ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలుసుకుంటారు. గుడివాడలో అతి పురాతనమైనటువంటి అతి ప్రశస్తమైనటువంటి దేవస్థానం భీమేశ్వర స్వామి దేవస్థానం. అటువంటి భీమేశ్వర స్వామి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్ని అత్యంత వైభవంగా జరపడంతో పాటు ఈ రోజున వేలాది మంది భక్తులకి అన్న సమారాధన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. చాలా సంతోషం. తర్వాత ఈ గుడి కూడా తూర్పు వైపున అట్లాగే ఉత్తరం వైపున ముఖద్వారాలు ముఖమండపాలు కూడా నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. అట్లాగే ఫ్లోరింగ్ కొంచెం పెండింగ్ ఉంది. త్వరలోనే దీనికి ఒక అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో ఇది అభివృద్ధి చేయడానికి శాసనసభ్యుడు వెనుగల రాము గారు కూడా కంకణం కట్టుకుని ఉన్నారు. తప్పనిసరిగా మరి ఆ దేవదేవుడు భీమేశ్వర స్వామి యొక్క కరుణా కుటాక్షణాలు ఈ గుడివాడ పట్టణ ప్రజలందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు గుడివాడ బడ్డిమిల్లి రోడ్లో వేయించేసి ఉన్న భీమేశ్వరాలయం దేవస్థానంలో ఈ రోజున కార్తీక వన సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఏదైతే మన గుడివాడ శాసనసభ్యులు వెనిగల రాము గారి ఆదేశాల ప్రకారం ఇక్కడ మన రావి వెంకటేశ్వరరావు గారు, యలమతి శ్రీనివాసరావు గారితో ప్రారంభించిన ఈ అన్నదాన కార్యక్రమం అందరూ అక్కడ దేవస్థానం ఆశీస్సులు, స్వామివారి ఆశీస్సులు గుడివాడ నియోజక ప్రజలందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క గుడి చేస్తున్న కార్యక్రమాలన్నిటి కూడా గుడి అభివృద్ధి చెంది గుడివాడ ప్రజలందరికీ కూడా ఈ స్వామివారి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అధికారులందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. మహారాష్ట్ర ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడంపై కృష్ణా జిల్లా బీజేపీ అధ్యక్షుడు గుత్తికొండ శ్రీ రాజాబాబు హర్షం వ్యక్తం చేశారు. గుడివాడ బీజేపీ కార్యాలయంలో రాజాబాబు మీడియాతో మాట్లాడుతూ రాబో రోజుల్లో దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ అధికారం చేపట్టడం తథ్యమన్నారు. ఈ సమావేశంలో బీజేపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి మనోజ్, పట్నా అధ్యక్షుడు ఎరబోతు అర్జున్, జిల్లా నాయకులు సురే గాంధీ, అంగడాల సతీష్, మహిళా మోర్చా అధ్యక్షురాలు లీలా కుమారి తదితరులు పాల్గొన్నారు. మొన్న జరిగిన మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మహారాష్ట్రలో క్లీన్ స్వీప్ చేసి 3/4 మెజార్టీ పైగా సీట్లు సాధించి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని దేశ ప్రజలు, ఆర్థిక రాజధాని అయిన మహారాష్ట్ర ప్రజలు అంగీకరించడం జరిగింది. ఈ యొక్క విజయం ఏదైతే నరేంద్ర మోడీ గారి యొక్క అవినీతి రహిత పరిపాలన, అభివృద్ధి పరిపాలన దేశ ప్రజలందరూ గుర్తించి మొన్న ఎన్డీఏ ఎలక్షన్, మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో కానివ్వండి, ఇప్పుడు జరిగే అసెంబ్లీ ఎలక్షన్లో కానివ్వండి, నరేంద్ర మోడీ గారికి అఖండ విజయం సాధించి పెడుతున్నారు. గెలుపుకు చిరునామా భారతీయ జనతా పార్టీ, అభివృద్ధికి చిరునామా భారతీయ జనతా పార్టీ. ఈ రెండు స్లోగన్స్ నరేంద్ర మోడీ గారికి వర్తిస్తాయి. ఏదైతే ఆయన సీఎంగా 15 సంవత్సరాలు ఉండేటప్పుడు కానీ, ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కానీ ఇంతవరకు ఒక్క అవినీతి ఆరోపణ కూడా ప్రతిపక్షాలు చేయలేదంటే ఆయన యొక్క పనితీరుకి నిదర్శనం ఇది. మున్ముందు కూడా ఏది ఎలక్షన్ జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ ఇదే పర్వాన్ని సాగిస్తుంది. జార్ఖండ్లో కూడా స్వల్ప ఓట్ల తేడాతోనే, శాతం ఓట్ల తేడాతోనే మాకు మెజార్టీ రాలేదు. 1 or 2% ఓట్లు మాత్రమే తేడా మాకు ఉండడం జరిగింది. ఈ యొక్క విజయం భారతీయ జనతా పార్టీ కృష్ణా జిల్లా కార్యకర్తలకి, ఆంధ్ర కార్యకర్తలకు స్ఫూర్తిగా తీసుకుని వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సొంతంగా అధికారం వచ్చడానికి ఇక్కడ మేము ప్రయత్నిస్తాం, ఏదో కృషి చేస్తాం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ విరివిగా ఎన్డీఏ కూటమితో కలిసి పోటీ చేసి సీటు సాధిస్తామని చెప్పి మనం తెలియజేస్తూ మరొకసారి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల తరఫున నరేంద్ర మోడీ గారికి, ఎన్డీఏ కూటమికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు.
నిన్న జరిగిన మహారాష్ట్ర ఎన్నికలు భారతీయ జనతా పార్టీ సాధించిన విజయం పూర్తిగా ప్రజలు భారతీయ జనతా పార్టీ యొక్క సుపరిపాలనతో ఉన్నారనే దానికి నిదర్శనం. మరి ఫడ్నవీస్ గారు కానీ, షిండే గారు కానీ, మరి పవార్ గారు ముగ్గురు కూడా ప్రజలతోటి ప్రజలకి సుపరిపాలన అందించడంతో ఈ విజయం ప్రాప్తించింది. మరి ఈ అఖండ విజయం 300 సీట్లు రావటం మూడోసారి, అది మొదటిసారో లేకపోతే రెండోసారి మూడోసారి రావటం అనేది ఆర్థిక రాజధాని లాంటి అత్యంత చైతన్యవంతమైన ప్రాంతం మహారాష్ట్ర. కాంగ్రెస్ కంచుకోటలైనటువంటి మాలేగాం, షోలాపూర్, పూణే, లాతూర్ ఇలాంటి యొక్క ప్రదేశాల్లో కూడా మరి విజయం సాధించడం అనేది చాలా చిరస్మరణీయమైన విజయం. ఈ స్ఫూర్తితోటి మరి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ, మరి తెలంగాణ మరి తెలుగు ప్రజలందరూ కూడా ఈ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని మరి మనం కూడా ఆ దిశగా పయనించవలసిందిగా మనందరం కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కోరుకుంటున్నాను. మరి ఈ అవకాశం ఇచ్చిన రాజాబాబు గారికి, మరి జిల్లా అధ్యక్షులు, మరి జిల్లా పార్టీ కార్యదర్శులు అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, నరేంద్ర మోడీ గారికి, మరి నడ్డా గారికి, ఫడ్నవీస్ గారు ఈ విజయానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. దేశ ఆర్థిక రాజధాని మరి మహారాష్ట్రలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టిన సందర్భంలో భారతీయ జనతా పార్టీ తరపున కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రపంచంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అన్ని దేశాలు కూడా ఆర్థిక మాంద్యంతో, ఆకలి చావుతులతో కొట్టుమిట్టాడుతుంటే 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి అరమరికలు లేకుండా, ఇన్ని కులాలున్నా మతాలున్నా ఎటువంటి భేదాభిప్రాయాలు చూపకుండా పరిపాలన చేసినటువంటి నరేంద్ర మోడీ గారి వల్లనే ఇలాంటి విజయాలు సాధ్యమవుతాయని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా భారతీయ జనతా పార్టీని ఆదర్శించే పరిస్థితి వాళ్ళ దేశంలో ఉంది. దానిని మనం కూడా ఆంధ్రప్రదేశ్లో ఉపయోగించుకొని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఒక ముఖ్య భూమిక పోషించే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడితేనే మంచి ఫలితాలు మనకు కూడా వస్తాయని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, త్వరలో జరగబోయేటటువంటి స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా మన పాత్రని గణనీయంగా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 1984లో భారతీయ జనతా పార్టీ పుట్టినప్పుడు దేశం మొత్తం మీద ఒక పార్లమెంట్ ఉంటే మన ఆంధ్ర నుంచి ఒక పార్లమెంటు, అంటే అంత బలమైన పార్టీ ఈరోజు ఈ విధంగా ఉంది. కారణం మనం కూడా తెలుసుకొని దానికి ఎలా కష్టపడి పనిచేస్తే మళ్ళీ భారతీయ జనతా పార్టీకి పూర్వవైభవం వస్తుందో తెలుసుకొని తదనుగుణంగా నాయకత్వం పార్టీ కార్యకర్తలను తయారు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంతటి విజయాన్ని అందించినటువంటి మహారాష్ట్ర ప్రజలకు భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ రోజున భారతదేశంలో ప్రజల యొక్క ఆలోచన ధోరణి ఏ విధంగా మారుతుందో మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. అతి కొద్ది తేడాతో జార్ఖండ్లో భారతీయ జనతా పార్టీ ఆధిపత్యాన్ని కోల్పోవడం మరి అదొక విచారకరమైన విషయం. దేశంలో ఉన్న ప్రజలు వికసిత భారత్, వికసిత కమలం అనే స్లోగన్తో మరి దేశ ప్రజలందరూ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలోని భారతీయ జనతా పార్టీకి పట్టం కడుతూ, భారతీయ జనతా పార్టీ ఆలోచన ధోరణికి దగ్గరగా ఉన్న పార్టీలను కూడగట్టుకొని డబుల్ ఇంజిన్ సర్కార్ని మరి దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో ఏర్పాటు చేయడానికి భారతీయ జనతా పార్టీ దూసుకెళ్లడం జరుగుతుంది. నరేంద్ర మోడీ గారి పరిపాలనని ఒక్కసారి మనం గమనిస్తే ఆయన చేసిన సంక్షేమ పథకాల్లో కానీ, అభివృద్ధి పథకాల్లో కానీ ఎటువంటి అవినీతికి తావు లేకుండా ఏకధాటిగా ఆయన 13వసారి ప్రధానమంత్రి కింద మరి భారతదేశంలో దిగ్విజయంగా ఆయన జైత్రయాత్ర కొనసాగటం జరుగుతుంది. మరి ఈ రోజున భారతదేశ ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ యొక్క వెడల భారతీయ జనతా పార్టీ ఉంటేనే దేశం ఒక సుస్థిరత్వంలో ఉంటుంది, దేశం యొక్క ఆర్థిక మూలాలు బలపడతాయి అనే ఆలోచన ధోరణితో కూడా ప్రజలు మారటం జరుగుతుంది. మరి మాకు ఎగ్నిస్ట్గా ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కూడా కాశ్మీర్ని 370 ఆర్టికల్ రద్దు చేయాలని చెప్పి పాకిస్తాన్కి దారపోయటానికి, లేకపోతే కాశ్మీర్ని ఒక ప్రత్యేక దేశంగా గుర్తిస్తాకి కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలు కూడా దేశ ప్రజలు, దేశంలో ఉన్న
ఐక్యతను దెబ్బతీసే కాంగ్రెస్ ప్రయత్నాలను గుర్తుపట్టి ఎక్కడికక్కడ మరి కాంగ్రెస్ పార్టీని దేశ ప్రజలందరూ కూడా దాన్ని వెనకడుగు వేయటం, దానికి మద్దతు తెలియజేయకుండా చేయటం కూడా జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో ఒక ప్రాంతీయ పార్టీగా మిగిలిపోతుందని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మరి ఆలోచన, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకి దగ్గరగా ఉన్న పార్టీలను కలుపుకొని దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా మరి విజయ బావుట ఎగరేయటం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ రోజున మహారాష్ట్రలో మరి అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, భారతీయ జనతా పార్టీ దిగ్విజయ ప్రస్థానం ఇక ముందు కూడా ఇలాగే కొనసాగుతుందని తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా వచ్చిన మా పార్టీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నిన్న మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల్లో జరిగిన ఫలితాలు మనందరం చూసే ఉన్నాం. అంతకుముందు గతంలో కూడా 2 రాష్ట్రాలు జరిగినాయి, అవి కూడా విజయదుందుబి మోగించడం జరిగింది. ఏదైతే మన భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయో, ఈనాటికి 18 రాష్ట్రాలు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఈ 18 రాష్ట్రాలు అధికారంలో ఉంటే కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, కిందున్న ప్రజాప్రతినిధులు కానీ ఎవరూ కూడా ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా పనిచేస్తున్నారంటే అది మోడీ యొక్క నీతి నిజాయితీల ఇదని చెప్పి తెలియజేస్తూ ఉంటాం. అట్లాగే ప్రజలకి కావలసిన సంక్షేమ అభివృద్ధి పథకాలు అందించడంలో వికసిత భారత్గా వికసించి అన్ని రాష్ట్రాల్లో కూడా పేదవారికి ఏదైతే అంత్యోదయ పథకం ద్వారా మరి పనికి ఆహార పథకం కల్పించడంలో కానీ, పేదవారికి బియ్యం ఇవ్వడంలో కానీ, కరోనా సమయంలో విపత్కర పరిస్థితుల్లో ప్రజలను ఆదుకున్న విషయంలో కానీ దేశ ప్రజలు మోడీ గారికి పట్టం కట్టారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నాయి, ఈవీఎంలో ట్యాపరింగ్ చేశామని. కాశ్మీర్లో చేశామా, జార్ఖండ్లో చేశామా, ఛత్తీస్గఢ్లో చేశామా? మరి అవి కూడా మాకు రావాలి కదా అధికారంలోకి. ఇది ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో చేయలేమా ట్యాపరింగు? ఆంధ్రప్రదేశ్లో చేయలేమా? ఇది ఏంటంటే ఓడి మల్లన్న బోడి మల్లన్న అని సామెత ఉంది. అట్లా ఓడిపోయిన తర్వాత తెప్పతగలేసే రకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. ఒక దళితుడైన ఖర్గే గారికి సరైన ఈ రోజున కాంగ్రెస్ పార్టీలో విలువ ఉందా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అడుగుతా ఉన్నాం. రాబోయే రోజుల్లో మిగతా రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ బలపడి ముందుకెళ్తుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఇక్కడ ఇంకో విషయం చెప్పాల్సి మీకు, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే ప్రచారం చేశారో ఆంధ్రప్రదేశ్లో ఆయన ఏ విధంగా పనిచేస్తున్నారో ఇవాళ ఎక్కడా కూడా విమర్శకి తావు లేకుండా ఆయన పనిచేస్తున్నారు. మొన్న మహారాష్ట్ర ఎన్నికల్లో ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ విజయదుందుబి మోగించింది. మరి ఆయన్ని కూడా మేము ఆదర్శంగా తీసుకుని ఆయనతో కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఈ గుడివాడ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రణవ ఆశ్రమనందు కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్ర రాష్ట్ర వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వర ముఖ్య అతిథిగా విచ్చేసి తొలుత గోపూజను నిర్వహించడం జరిగింది. అనంతరం రావి వెంకటేశ్వరకు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు చిరు సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కలిసి ఉంటే కలదు సుఖం అనే విధంగా వాకర్స్ మిత్రులందరూ ఒక కుటుంబంగా ఏర్పడి కార్తీక వన సమారాధన కార్యక్రమాలను కుటుంబ సమేతంగా నిర్వహించడం ఎంతో అభినందనమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీకాంత్, టీడీపీ నాయకులు వేణు, ది గుడివాడ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పామర్తి కేశవరావు, వాకర్స్ జిల్లా గవర్నర్ సనక సుబ్బారావు, సెక్రటరీ సత్యనారాయణ, ట్రెజరర్ శేషగిరిరావు, బొగ్గవరపు తిరుపతయ్య, పొన్నూరు రామకృష్ణ, వాకర్స్ గౌరవ అధ్యక్షులు బాబు శిఖర్, ఎంఆర్ ప్రసాద్, రామిదేని వేణుబాబు మరియు పలువురు గుడివాడ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ రోజున గుడివాడ వాకర్స్ ఆధ్వర్యంలో సౌజన్యంతో ఈ యొక్క కార్తీక వనసామల కార్యక్రమాలు జరుపుకోవడం చాలా సంతోషం. ముఖ్యంగా ఒక కుటుంబం, మనందరిది ఒక కుటుంబం, కుల మతాలు భేదించకుండా కుటుంబంలాగా అనేక మంచి కార్యక్రమాలు ఈ వాకర్స్ ఎవరైతే ఆర్గనైజ్ చేశారో కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను ఈ రోజున కుటుంబ ఏ విధంగా మనం గతంలో 3 కుటుంబాలు ఉండేయో, కానీ
ప్రస్తుత రోజుల్లో అవన్నీ కూడా దూరం అవుతున్నాయి. దాన్ని మళ్ళీ పునరావృతం చేసుకోవాలి. అందరూ కలిసిమెలిసి సేవా కార్యక్రమాలు కానీ కుటుంబ సమస్యలు కానీ సాల్వ్ చేసే విధానంగా ముందుకు రావాలని చెప్పి మళ్ళీ ఇదే విధంగా ఈ రోజున ఈ వర్కర్స్ అందరూ కూడా మంచి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేశారు. చేస్తూ సెలవుకోవడంలో జరుగుతున్న కార్తీక మాసం వన సమారాధన కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ ఆహ్వానించినందుకు వాకర్ అసోసియేషన్ పెద్దలు అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తూ, కార్తీక మాసంలో ఇటువంటి మంచి కార్యక్రమాలు ఏదైతే అందరూ కలిసి అందరూ కలిసి ఒక చోటగా పేదలకి ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవడం చాలా మంచిది. అలాగే మనందరం కూడా ముఖ్యంగా వాకర్ అసోసియేషన్ వారి గురించి చెప్పుకోవాలంటే అనేకమైన సేవా కార్యక్రమాలు గుడివాడలో జరుగుతూ ఉంటాయి. వారందరూ కూడా ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తుంటాం. మంచి ప్రజల్లో వాకర్ అసోసియేషన్ అనేది గుడివాడలో మంచి ప్రాచుర్యం జరిగింది. అలాగే వారు ఇంకా ముందు ఇంకా అనేకమైన సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి ప్రజలందరికీ దగ్గరగా ఉండి ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ, ఈ రోజున ఈ వన సమారాధనకు మమ్మల్ని అందరినీ ఆహ్వానించినందుకు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అసోసియేషన్ ఇంకా ముందుకి మంచి పనులు చేయాలని చెప్పి కోరుకుంటూ మాకు అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. రావి వెంకటేశ్వర గారికి, అట్లాగే మా ఎలక్టెడ్ గవర్నర్ సనకా సుబ్బారావు గారికి, అట్లాగే పొన్నూరు రామకృష్ణ గారికి, అట్లాగే ఎంఆర్ ప్రసాద్ గారికి, అట్లాగే బొబ్బర పెరుపయ్య గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. శ్రీకాంత్ గారికి కూడా, నా వేణు గారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. పొన్నూరు రామకృష్ణ వచ్చాడు. కొత్తపేట నందు వేంచేసి ఉన్న శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి దేవస్థానం నందు దేవి శరణావతి ముగింపు సందర్భంగా ఆలయ నిర్వాహకుల ఆధ్వర్యంలో నేడు భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్ర రాష్ట్ర వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, ఎన్టీఆర్ స్టేడియం నూతన కమిటీ వైస్ ప్రెసిడెంట్ ఎలవతి శ్రీనివాసరావు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీకాంత్, జనసేన నాయకులు కందల రవి ముఖ్య అతిథులుగా విచ్చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా కొత్తపేట జనసేన నాయకులు పులప మహేష్, రావి వెంకటేశ్వరరావుకు ఎలవతి శ్రీనివాసరావు నూతన పదవులు చేపట్టిన సందర్భంగా వారికి అభినందన సత్కారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొత్తపేట కూటమి నేతలు మరియు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. విజయ దుర్గమ్మవారి దీవెనలు మన గుడివాడ ప్రజల మీద ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా. దసరా పురస్కార సందర్భంగా ఈ రోజున అన్న సమారాధన కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషం. ఎవరైతే ఆర్గనైజర్ ఉన్నారో అందరూ కూడా శుభాకాంక్షలు చేసినా బాగా చేశారు. ఇదే కంటిన్యూ చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవుకుంటాం. ఈ రోజు కొత్తపేటలో 17 సంవత్సరాల క్రితం నిర్మాణం చేసి దేవస్థానం విజయదుర్గ అమ్మవారిని ఇక్కడ నెలకొల్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడంతో పాటు ఈ రోజున అన్న సమారాధన కార్యక్రమం శాంతి నిమిత్తం చేయడం జరుగుతూ ఉన్నది. ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజానికం, ముఖ్యంగా పేద వర్గాలు అందరూ కూడా ఆ అమ్మవారి కరుణా కటాక్షణాలతో, ఆవిడ యొక్క దయతో ఈ ప్రాంతంలో అందరూ కూడా సుఖంగా జీవితం సాగిస్తూ ఉన్నారు. అదే భక్తి శ్రద్ధలతో వీరందరూ కూడా కొలుస్తూ ఉంటారు. తప్పనిసరిగా మరి ఎంతో మహత్యం కలిగినటువంటి అమ్మవారు ఈ ప్రాంతంలో, మరి తప్పనిసరిగా ఆవిడ యొక్క కరుణా కటాక్షణాలతో ఈ ప్రాంత ప్రజానికం, ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గుడివాడ పట్టణంలోని పెద్ద వీధిలో జరుగుతున్న కనకదుర్గమ్మ ఉత్సవాల్లో ఈ రోజున సోదరుడు పులప మహేశ్వర్ ఆధ్వర్యంలో ఈ యొక్క అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క పెద్ద వీధిలో అనేక సేవా కార్యక్రమాలు ఈ గుడి ద్వారా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా దుర్గమ్మ ఆశీస్సులు గుడివాడ నియోజకవర్గ ప్రజలకు ఉండాలని చెప్పి, అలాగే కొత్తపేట వార్డు వస్తున్న అందరికీ కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ, అలాగే సోదరుడు పులప మహేష్ కి ధన్యవాదాలు తెలియజేస్తూ మమ్మల్ని అందరూ ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం. జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటున్న ఎలవర్తి శ్రీనివాస్ గారికి, డైనమిక్ చైర్మన్, మాజీ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే రావి వెంకటేశ్వరరావు గారికి పదవి రావడం మూలంగా ఆయన కంగ్రాట్స్ తెలియజేసుకుంటున్నాము. అలాగే ఇక్కడ కొత్తపేటలో విజయదుర్గ అమ్మవారి అన్నదానం నిర్వహించిన ఈ కొత్తపేట వాస్తవ్యులు పులప మహేష్, మా తమ్ముడు పులప మహేష్కి మరియు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. ఈరోజు గుడివాడ పట్టణ 7వ వార్డు కొత్తపేటలో వేంచేసి ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి దేవస్థానం నందు అమ్మవారి దేవస్థానం దగ్గర దసరా నవరాత్రులు అత్యంత వైభవంగా జరిగినందున వలన అమ్మవారికి శాంతి నిమిత్తం
అమ్మవారి గుడి దగ్గర సుమారుగా 5,000 మందికి అన్నదాన కార్యక్రమం మా కమిటీ వారందరం ఏర్పాటు చేయడం జరిగినది. అలాగే ఈరోజు ఇంకొక విశేషం కూడా ఉంది. అమ్మవారు ఉత్సవ విగ్రహం ఏర్పాటు చేసాం. ఆ ఉత్సవ విగ్రహానికి హోమాలు ఇవన్నీ కూడా మొత్తం నిర్వహించాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రావి వెంకటేశ్వరరావు గారు, ఎలవర్తి శ్రీనివాసరావు గారు, మా కందులు రవణయ్య గారు, బోరగడ్డి శ్రీకాంత్ గారు వీళ్ళందరూ కూడా వీచేసి ఉన్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. అలాగే ఎలవర్తి శ్రీనివాసరావు గారికి, రవి వెంకటేశ్వరరావు గారికి కంగ్రాచులేషన్స్ తెలుపుకోగలుగుతున్నాం ఆయనకి పదవి వచ్చినందుకు. అలాగే ఎలవర్తి శ్రీనివాసరావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ వచ్చినందుకు ఆయనకి కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటున్నాం. ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు మా వాడగట్టు ప్రజలకి అందరికీ కూడా సెలవు తీసుకుంటున్నాం. అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అందరూ కూడా బాగుండాలని, గుడివాడ పట్టణం 7వ వార్డు మా కొత్తపేట అందరూ కూడా బాగుండాలని మనసా వాచా కోరుకుంటూ మా కమిటీ వారిని అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటాను. విశ్వ బ్రాహ్మణ సంఘం పంచవృత్తుల పురోహితులు మరియు ఉద్యోగ వ్యాపారుల కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని గుడివాడ మార్కెట్ యార్డ్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘీయులు ఉసిరి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విశ్వ బ్రాహ్మణ సంఘీయులలో ఐకమత్యం పెంచేందుకు కార్తీక వన సమారాధన నిర్వహించినట్లుగా నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ సంఘం కార్తీక వన సమారాధన కార్యక్రమ నిర్వాహకులు కంచుమోదు దుర్గాచారి, గానుగుల రాజా, జేఎస్ఆర్ గానుగుల భరత్ రాజ్, సంబాన ప్రసాద్, గోడాల నాని, నవీన్ తదితరులు పాల్గొన్నారు. గుడివాడ పట్టణ మరియు పరిసర ప్రాంత విశ్వ బ్రాహ్మణ సంఘం వారి ఆధ్వర్యంలో ఈరోజు కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని స్థానిక మార్కెట్ యార్డ్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించి పిలుపుని ఇవ్వటం చాలా సంతోషదాయకం. మరి పిలుపునిచ్చిన వెంటనే కుటుంబ సభ్యులందరూ విచ్చేసినటువంటి విశ్వ బ్రాహ్మణ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈ వేదికగా ప్రభుత్వాన్ని మేము చిన్న విన్నపం చేసుకుంటూ ఉన్నాము. విశ్వ బ్రాహ్మణులు అంటే దేవతలకి సైతం గుడులు నిర్మించడమే కాకుండా ఆయుధాలు తయారు చేసినటువంటి ఘనత ఒక్క విశ్వ బ్రాహ్మణులకే దక్కుద్ది. మరి దేవతామూర్తులను కూడా తయారు చేసేది మేమే. మరి మాకు దేవాలయాల్లో ఒక అవకాశం కల్పించాలని ఈ యొక్క వేదికగా ప్రభుత్వాన్ని మేము విన్నపించుకుంటా ఉన్నాము. మా విశ్వ బ్రాహ్మణులు పంచవృత్తులు ఉంటారు. దానితో పాటు పౌరోహిత్యము, అలాగే ఉద్యోగస్తులు కూడా ఈరోజు చాలామంది చేస్తూ ఉన్నాము. మరి మా యొక్క కలయికతో మీరందరూ కూడా మమ్మల్ని గమనించి కర్మాయణ మహా అందరికీ విశ్వబ్రాహ్మణ సంఘం తరపున ఈరోజు నిర్వహిస్తున్నటువంటి కార్తీక వన సమారాధన నిమిత్తం విచ్చేసినటువంటి మా సంఘ పెద్దలందరికీ కూడా, మరియు ఇక్కడ విచ్చేసినటువంటి కుటుంబ సభ్యులందరికీ, పిల్లలకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి దుర్గాచారి గారికి, గానుగుల రాజా గారికి, మరియు ఇక్కడ విచ్చేసినటువంటి మిగిలిన అందరికీ కూడా మేము ఎంతో సంతోషంగా ఉన్నాం. ఇంత చక్కటి సమ్మేళనాన్ని అతి తక్కువ టైంలో గుడివాడలో ఇంతమందితో ఏర్పాటు చేయడం అనేది చాలా చక్కటి సంతోషాన్ని మా అందరికీ కూడా కలుగజేస్తుంది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ఇంకా మంచి ఐకమత్యంతో ఇంకా బాగా నిర్వహించాలని చెప్పి మేమందరం కూడా అనుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ నందివాడ మండలం నుంచి, అంగలూరు నుంచి, జొన్నపాడు నుంచి, ఈ చుట్టుపక్కల కైకలూరు నుంచి, పెడం నుంచి, అన్ని రకాల పరిసర ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి మా కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్సులు తెలియజేసుకుంటూ, మంచి అందరికీ వీళ్ళతో పాటు సర్వే జనా సుఖినో భవంతు, ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నా హృదయపూర్వక నమస్సులు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ అండి. నువ్వు మాట్లాడే సార్ స్టార్ట్ చేయదు. మన గుడివాడ పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్తీక వన సమారాధన గుడివాడ పట్టణం మరియు పరిసర ప్రాంత విశ్వబ్రాహ్మణ సంఘం వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన పరిసర ప్రాంతాలు మరియు గుడివాడ అన్ని 36 వార్డులోని వారిలో కూడా అందరూ విచ్చేశారు. అందరికీ నా
అభినందనలు. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంతటిగా జరగటానికి నాకు దన్నుగా నేసినటువంటి గానుగుల రాజాకి కృతజ్ఞతలు. అంటే ఈ కార్యక్రమం ఈ రకంగా జరగడానికి తోడుగా ఉండి ఈ కార్యక్రమాన్ని ఆగిపోయేదాన్ని కూడా ఆచరణలో పెట్టి జరపడానికి తోడుగా నిలిచాడు. ఈరోజు ఈ కార్యక్రమం ఈ రకంగా జరగడానికి ఇలా బాధపడడానికి గల కారణం ఏంటంటే మన పంచవృత్తులతో కలిసినటువంటి విశ్వబ్రాహ్మణ సంఘాన్ని రకరకాలుగా విభజన చేసి ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా జరుగుదాం అనుకున్న దాన్ని రకరకాలుగా మార్పు చేర్పులతో చేయటం వల్ల ఈ బాధపడాల్సిన ఇది వచ్చింది. దయచేసి అందరూ కూడా ఈ విషయాన్ని బాధాకరంగా తీసుకోవాలి. కానీ ఈ సంతోషదాయకంలో ఆ బాధాకరమైన మాట మనం మాట్లాడుకోకూడదు. కానీ పరిస్థితి వచ్చిందని తెలియజేయడానికి బాధపడుతున్నాను నేను. అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి మన విశ్వబ్రాహ్మణ 50 మంది సంఘీలకు కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆ వీరబ్రహ్మేంద్ర స్వామివారు ఆశీస్సులు అందరికీ ఉండి మనలోని ఐక్యతను ఆ స్వామివారు అందరినీ కలిసి మళ్ళీ కార్యక్రమానికి ఇటువంటి అంతరాయాలు రాకుండా ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా అందరి సమక్షంలో ఇప్పుడు పంచవృత్తులు అనుకుంటున్నాము. అలాగే పంచవృత్తులతో పాటు వ్యాపారస్తులు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, పురోహితులు ఉన్నారు. అందరినీ కూడా ఈ సంఘంలో కలుపుకొని ఐక్యత చేసి మన యొక్క ఐక్యతను సాటే విధంగా అందరూ కూడా తోడ్పడి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత వైభవంగా జరిగేటట్టు. అంతర్జాతీయ స్థాయిలో నేరాలు అవినీతికి పాల్పడిన గౌతమ్ అదానీని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ గుడివాడ సిపిఎం ఆధ్వర్యంలో నెహ్రూ చౌక్ సెంటర్లో నిరసన ధర్నా నిర్వహించారు. అమెరికా ఇవ్వండి ప్రపంచ దేశాల్లో ఆర్థిక నేరస్తుడిగా నిషేధించిన అదానీకి భారతదేశంలో దేశ సంపద దోచిపెట్టడం దారుణమని, అదానీని వెంటనే అరెస్టు చేయాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఆసిఫిరెడ్డి డిమాండ్ చేశారు. ఇక ఈ కార్యక్రమంలో సిఐటి కార్యదర్శి లక్ష్మణరావు, రేపానికొండ, ఐద్వా కార్యదర్శి రజని తదితరులు పాల్గొనడం జరిగింది. గతంలో పార్లమెంటు జాయింట్ కమిటీ వేయాలి ఈ అదానీ కుంభకోణాల మీదని పార్లమెంట్లో ఆందోళన చేశారు. కానీ నరేంద్ర మోడీ గారు ఆ రోజు ఎడిన్బర్గ్ నివేదిక వచ్చినప్పుడు కూడా పార్లమెంట్లో చర్చకి పెట్టుకోకుండా ఆయన తప్పించాడు. కానీ ఇప్పుడు అమెరికా కోర్టులో అదానీ గ్రూపు సంస్థలు షేర్లు పెంచి ప్రజల్ని ఎలా మోసం చేసి లంచాలు ఇచ్చి ఎట్లా అగ్రిమెంట్లు చేసుకున్నాయనేది అమెరికాలో కేసు పెట్టడం జరిగింది. కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా ఒకప్పుడు అదానీ గుజరాత్లో నివసించేవాడు. ఆ రోజు గుజరాత్లో ఆయన మోసం చేసి 400 కోట్లని ఆ రోజు గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ గారు ఉన్నప్పుడే గుజరాత్లో మోసం చేశాడు. మోసం చేసి 400 కోట్ల నుంచి ఇలా 1000 కోట్లకి ఎలా పెరిగాడు అని చూస్తే కేంద్ర ప్రభుత్వం ఆయనకి మద్దతు ఇవ్వమంటే అక్రమంగా ఆయన షేర్లు బిజినెస్ పెంచుకుని ప్రజల నుంచి 1000 కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చి ఆయన వ్యాపారాల్లో పెరిగిన పరిస్థితి. కాబట్టి ఈరోజు సిపిఎం పార్టీగా దేశవ్యాప్తంగా గౌతమ్ అదానీని అరెస్ట్ చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే మన రాష్ట్రంలో అనేక ఒప్పందాలు కుదుర్చుకున్నాడు గత ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు రాష్ట్రంలో వైజాగ్లో డేటా సెంటర్ని అదానికి ఇచ్చారు. కాబట్టి మేము గెలిచిన కానించే చెబుతున్నాం, వైజాగ్లో పెట్టే డేటా సెంటర్ని రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించాలని. అలాగే అదానీతో ఒప్పందాలని ఈ రాష్ట్రంలో అనేక ఒప్పందాలు చేసుకున్నారు. సౌర విద్యుత్తు 1000 ఎకరాల ప్రజల ఆస్తుల్ని వాళ్ళకి కారు సౌకర్యం కట్టబెట్టారు. కాబట్టి అలాంటి అదానీ ఒప్పందాలన్నింటినీ తక్షణం రద్దు చేయాలని ఈరోజు మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అదానీ ప్రపంచ కుబేరుడిగా ఉన్నటువంటి వ్యక్తుల్లో అదానీ కూడా ఒకడు. మరి ఈరోజు అమెరికా ప్రభుత్వమే అదానీని దొంగ అని చెప్పి ప్రపంచానికి తెలియజేసింది. మరి అమెరికాలో ఈ అదానీ మీద 2 కేసులు నమోదు కూడా అయినాయి. ఏంటి ఆ కేసులు అంటే, సౌర విద్యుత్తు కుంభకోణంలో ఇతను అనేక దేశాల్లో అనేక రాష్ట్రాల్లో వ్యాపారాలు చేస్తూ ఉన్నాడు అదానీ. మరి చేసే సందర్భంలో ఆ రాష్ట్రాల్లో ఆ దేశాల్లో మరి లంచాలు ఇచ్చి ఇతని వ్యాపారాలను యథేచ్ఛగా కొనసాగించడానికి లంచాలు ఇవ్వడం జరిగింది. అది నేరంగా భావించి అమెరికా ప్రభుత్వం అదానీ మీద కేసు కట్టడం జరిగింది.
మరి కేసు కట్టినప్పుడు కూడా మన దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఇప్పుడు కూడా ఆయన అభిప్రాయాన్ని చెప్పకపోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. మరి మన రాష్ట్రంలో కరెంటు ఉత్పత్తిని అమ్ముకోవడానికి సౌర విద్యుత్తుని ఇక్కడ స్మార్ట్ మీటర్ల రూపంలో ప్రజలపై అనేక వేల కోట్ల భారాన్ని వేసి ఈ రోజున ప్రజల గోల్డ్ ఓడగొట్టి వసూలు చేసే పరిస్థితిని తీసుకొచ్చాడు. మరి దానికి గాను గత ప్రభుత్వానికి 1750 కోట్ల రూపాయలు లంచంగా ఇచ్చినట్టు కూడా అభియోగాలు ఉన్నాయి. మరి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి మీద ఎన్నో ఆరోపణలు చేసినప్పుడు కూడా ఇప్పుడు కనీసం ఆయన మీద పన్నెత్తి మాట కూడా మాట్లాడలేదు, ప్రకటించలేదు. మరి మన ప్రధానమంత్రి మీద కూడా ఇటువంటి కామెంట్లు కూడా చేయలేదు. ఇప్పటికైనా ఈ ఆదాని చేసినటువంటి అవినీతిని బయటపెట్టి అరెస్టు చేసేదానికి తమ యొక్క అభిప్రాయాన్ని ప్రకటించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదే సందర్భంగా గత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదానికి ఉన్నటువంటి ఒప్పందాలను కూడా రద్దు చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఘనంగా మాజీ మున్సిపల్ చైర్మన్ యలవతి శ్రీనివాసరావు పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన అభిమానులు. ఆయన గృహం వద్ద కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పలువురు నేతలు, అభిమానులు. భీమేశ్వర స్వామి ఆలయంలో శరన్నవరాత్రి ముగింపు సందర్భంగా ఘనంగా జరిగిన అన్న సమారాధన కార్యక్రమం. అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించిన వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు. కాపు సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపు ప్రారంభించిన రావి వెంకటేశ్వరరావు. కాపు సేవా సమితి సభ్యులు చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమంటూ వెల్లడి. ఇవి రోజు వార్తా విశేషాలు. మళ్ళా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.